జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు కీలక బౌలర్. ఫార్మాట్ ఏదైనా ప్రధాన ఆయుధం. ఐపీఎల్లోనూ ముంబైకి కీలక ఆటగాడే. కొంతకాలంగా అద్భుతమైన ఫామ్లోనే ఉన్నాడు. టీమిండియా విజయాల్లో కీలకంగా నిలుస్తున్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. అత్యుత్తమ బౌలర్ల జాబితాలో ముందు వరుసలో నిలబడ్డాడు. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్లో జస్ప్రీత్ బుమ్రా ఫ్రాంచైజీ మారతాడనే చర్చ జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి బుమ్రా చేరే అవకాశాలున్నాయనే కథనాలు వస్తున్నాయి. టీమిండియాకు కూడా ఫ్యూచర్ కెప్టెన్ జస్ప్రీత్ అని కూడా చర్చ జరుగుతోంది. గతంలో ఐర్లాండ్ టూర్లో కెప్టెన్గాను వ్యవహరించాడు. టీ20 సిరీస్ను భారత్కు అందించాడు. ఇంగ్లాండ్తో టెస్ట్లోనూ కెప్టెన్గా తన మార్క్ చూపించాడు. దీంతో టీమిండియా పగ్గాలను బుమ్రాకు ఎందుకు అప్పగించకూడదనే చర్చ ఉంది. ఇదే టైంలో ఆర్సీబీకి కెప్టెన్ చేస్తే క్లిక్ అవ్వడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు సరైన కెప్టెన్ కోసం చూస్తోందనే టాక్ వినిపిస్తోంది. కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై చెప్పాక డూప్లిసిసే ఆ జట్టును నడిపించాడు. కానీ ఇంతవరకు ఆర్సీబీ టైటిల్ డ్రీమ్ నెరవేరలేదు. అయితే డూప్లిసిస్ వయసు ఇప్పుడు 40 సంవత్సరాలు. వచ్చే సీజన్లో డూప్లిసిస్ను ఆర్సీబీ రిటైన్ చేసుకోవడం కష్టమే. ఒకవేళ రిటైన్ చేసుకున్నా కెప్టెన్గా కొనసాగించకపోవచ్చనే చర్చ ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారత ఆటగాళ్లకి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలనే ఆలోచనలో టీం మేనేజ్మెంట్ ఉందని తెలుస్తోంది. ఇదే టైంలో బుమ్రాకు కెప్టెన్సీపై ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ మెంటార్ దినేష్ కార్తిక్ స్పందించాడు. జస్ప్రీత్కు కెప్టెన్సీ అప్పగించాలనే ఐడియానే సరికాదన్నాడు. కెప్టెన్సీ అప్పగిస్తే స్టార్ బౌలర్పై ఒత్తిడి పెరుగుతుందన్నాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చాలా కీలకమన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో 3 ఫార్మాట్లలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నాడు. అలాంటప్పుడు కెప్టెన్సీ అనేది ఖచ్చితంగా భారం అవుతుందన్నాడు. బుమ్రా వంటి బౌలర్ను టీమిండియా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. కీలకమైన మ్యాచ్ల్లోనే ఆడించాలన్నాడు. దీంతో టీమిండియా కెప్టెన్సీ సంగతేమో కానీ ఆర్సీబీ ఒకవేళ బుమ్రాను జట్టులోకి తీసుకున్నా కెప్టెన్సీ ఇవ్వదనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆర్సీబీకి డీకే బ్యాటింగ్ కోచ్గా మెంటార్గా ఉన్నాడు. ఆ లెక్కన వేలంలో బెంగళూరుకు మారిన ఆర్సీబీ కెప్టెన్గా బుమ్రా ఉండడనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. మరోవైపు ధోనీ ఫ్యాన్స్కు దినేష్ కార్తిక్ సారీ చెప్పాడు. తాను ఎంపిక చేసిన ఆల్ టైమ్ జాబితాలో మహి లేకపోవడం పొరపాటేనన్నాడు. జట్టులో మార్పులు చేస్తే తప్పకుండా ధోనీకి ఛాన్స్ ఉంటుందన్నాడు. ఫినిషర్గా 7వ స్థానంలో ఎంపిక చేస్తానన్నాడు.